హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నుంచి మనం వెజిటేబుల్ ప్లాంట్స్ స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఒక సపరేట్ బెడ్లా తయారు చేసినాం. కట్టెలు పెట్టేసి అన్నీ మొత్తం సాయిల్ నింపేసినాం. ఇంకా ఎక్కడి వరకు అక్కడ వరకు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. సో ఇవి మనం ఫస్ట్ అయితే టమాటా చెట్లు అండ్ మిరపకాయల చెట్ల మీద ఫోకస్ చేస్తున్నాం. ఫస్ట్ మనం డైరెక్ట్ సీడ్స్ ఏం పెట్టకుండా చెట్లే తెచ్చేసిన. ఎందుకంటే ఇవి ఆల్రెడీ సీడ్స్ పెట్టి చూసినాము, సరిగ్గా రానట్టు అనిపించింది. సో ఇట్స్ బెటర్ టు గో విత్ ప్లాంట్స్ అని అనిపించింది. సో ఎట్లాగో మనకు ప్లాంట్స్ అంటే ఇష్టం కదా. సో అదేదో కొంచెం ఒక $1-2 ఎక్కువైనా సరే ప్లాంట్స్ తెచ్చుకొని కొంచెం పెద్దవైతే ఈజీగా పెరగడానికి కూడా బాగుంటుందని ప్లాంట్స్ తెచ్చుకున్నాం. అండ్ దానికి గ్రౌండ్ సాయిల్, కొంచెం మనం కొనుక్కొచ్చిన ఆర్గానిక్ సాయిల్ అన్నీ మిక్స్ చేసి కరెక్ట్ ఇట్లా హైట్ వచ్చేలాగా చూసుకొని ఆ హైట్ని బట్టి పెడుతున్నాం ప్లాంట్స్. అండ్ దానికి మల్చ్ ఆల్రెడీ వేసి పెట్టినాం. సో బట్ తర్వాత కూడా మనం ప్లాంట్ చేసిన తర్వాత కొంచెం మీదకెళ్ళి మల్చ్ చేసి పెట్టాలి. అండ్ కొంచెం వీటి మీద అంతా కొంచెం రీసెర్చ్ చేస్తూ పెడితేనే బెటర్. ఎందుకంటే మరీ జీరో నాలెడ్జ్తోనైతే పెట్టలేము మనం. సో మా హస్బెండ్ అంతా రీసెర్చ్ చేస్తారు. తనకు చాలా ఇంట్రెస్ట్ ఈ ప్లాంట్స్ కానీ ఇవన్నీ. సో కొంచెం నేచర్ లవర్. సో తన టైం తీసుకొని మరి ఏది ఎలా ప్లాంట్ చేయాలి, దేనికి ఎలా వేయాలి, ఏదైనా ఉంటే తెచ్చుకోవడం అన్నీ చేసుకోవడం చేశాడు. సో అలా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మంచిగా ట్రై చేయండి. అలా అంత కాంపోస్ట్ అవన్నీ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ప్లాంట్స్కి వాటర్ పోస్తూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ మనకి నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా సీడ్స్ అవన్నీ సీడ్లింగ్స్ చాలా తెచ్చాము. అవి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రోజు చూపిస్తాను. సో ఇవాళకైతే ఓన్లీ టొమాటోస్ అండ్ మిర్చీస్ పెడుతున్నాం. అండ్ ఇంకా మీకు కూడా ఏమన్నా ఐడియా ఉంటే, ఏమైనా టిప్స్ ఉంటే మేము తెలుసుకోవాల్సినవి కంపల్సరీగా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం. సో ఎంతో కొంత చిన్న రీసెర్చ్ అలా చేసి వీఆర్ గోయింగ్ విత్ దిస్. అండ్ చూడండి, ఫైనల్గా మనం మొత్తానికి టమాటా చెట్లు ఇంకా మిరపకాయలు పెట్టేసి అక్కడ పక్కన కొంచెం పుదీనా చెట్టు కూడా కంటైనర్లో పెట్టినాం. సో మనం ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మనం వాటరింగ్ చేసేయాలి. సో దీనికి ఇలా చిన్నగా లైట్గా వాటరింగ్ చేయాలి. ఎందుకంటే ఆకులకు కూడా వాటర్ ఎక్కువ చిల్లకూడదు. అండ్ ఎక్కువ మన గ్రౌండ్కి వాటర్ ఉంటే చాలు. సో కొంచెం చెట్లను అట్లా పట్టుకుంటా గ్రౌండ్కి వాటర్ వేసుకుంటూ ఉండాలి. అండ్ గైస్, మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరెవరైతే నేచర్ లవర్స్ ఇలా ప్లాంటింగ్, హార్వెస్టింగ్ చేయడం ఇష్టం ఉందో వాళ్ళు కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డెఫినెట్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.